నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ 56. ఏదైతే మనం చూస్తున్నామో గత వారం రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు. ఏదైతే మొన్న టీఎస్పీఎస్సీ ముట్టడి కూడా చేసిండు. మరి అదేం కాకుండా దాంట్లో పాల్గొన్న ఈరోజు బీఆర్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సాత్విక రెడ్డి గారు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. అక్క, ఏంటి పరిస్థితి? మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు అసలు ఏమవుతుంది? ఎందుకు ఇంత దారుణంగా విద్యార్థులు పాపం రోడ్ల మీద వస్తే వాళ్ళకి అరెస్టులు, అంటే వాళ్ళ టెర్రరిస్టులు కాదు కదా, ఎందుకు ఇంత అవమానం విద్యార్థులకు పాపం? అసలు ఏంటి అసలైన కారణాలు ఏంటి? ఇప్పుడు మనం అందరం బాధపడుతుంది కూడా దానికోసమే కదా తమ్ముడు. అసలు విద్యార్థులు అనేవాళ్ళు ఒక టెర్రరిస్టులు కాదు, దొంగలు కాదు, ముఠా నాయకులు కాదు. వాళ్ళు ఏదో మర్డర్లు చేయలేదు, ఇంకేదో చేసి వాళ్ళు ఇంకే దానికోసమే ప్రభుత్వం పైన పోరాటం చేయట్లేదు. మనం ఏంటంటే మన ప్రత్యేక తెలంగాణ మనకు కావాలి అని, మన నీళ్లు మన నియామకాలు మనకు కావాలనే మనం తెలంగాణ ఖచ్చితంగా కావాలని కొట్లాడి తెచ్చుకున్నాం. కానీ ఈ రోజు తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎలాంటి అభివృద్ధి చెందలేదు. నిరుద్యోగుల పట్ల నిరక్షర మొత్తం ఏంటంటే అదొక నిర్లిప్తంగానే ఉండిపోయింది. నిరుద్యోగుల పట్ల అసలు ఎక్కడ కూడా ఒక ఆలోచన అనేది ప్రభుత్వానికి లేనే లేదు. 10 సంవత్సరాల నుంచి అసలు వీరి పట్ల ఎలాంటి అంటే వీళ్ళకంటూ కొన్ని ఉద్యోగాలు భర్తీ చేద్దాము, మనం కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి అసలు ఎలాంటి అభివృద్ధి అనేది జరగలేదు తమ్ముడు. అందులో నిరుద్యోగుల పట్ల మొత్తం నిర్లక్ష్యమే వహించింది ఏ ప్రభుత్వం అయినా కూడా. ఈ 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించిందనే మనం మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ కూడా నిర్లక్ష్య వైఖరియే ఉంది. నిరుద్యోగుల పట్ల ఇది చేస్తాం అది చేస్తామని ఎన్నికల ముందు చెప్పడమే తప్ప ఎన్నికల తర్వాత వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేకుండా పోతున్నాడు. ఒక డిఎస్సి నోటిఫికేషన్స్ వేసిన తర్వాత ఆ ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేయమని మాత్రమే వీళ్ళందరూ కొట్లాడుతున్నారు. విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు పాల్గొన్నాం తమ్ముడు. మా పార్టీ తరఫున మా పార్టీ ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు పార్టీ ప్రెసిడెంట్ గారు, పార్టీలో ఉన్న నాయకులు అందరం కలిసి మేము నిరుద్యోగుల కోసం మేము పోరాడినాము, కొట్లాడుతూనే ఉన్నాం. ఎప్పుడు బీఆర్పీ అనేది పార్టీ ఎప్పుడు కనిపించలేదక్క? ఎప్పుడు అసలు ఏంది బీఆర్పీ పార్టీ అంటే ఏంది? బీఆర్పీ పార్టీ ఇంత ముందుకే దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు తమ్ముడు. కాకపోతే గత సంవత్సరం జూన్ అంటే మొన్న జూన్ 2కి 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. అయితే అంతకు ముందుకు ఏంటంటే ఈ ప్రభుత్వం ఫస్ట్ మన టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అయ్యి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో చేస్తుండొచ్చు, టైం ఇవ్వాలి కదా, కొత్త ప్రభుత్వం కదా, టైం ఇవ్వాలి అన్నట్టుగా 5 సంవత్సరాలు వెయిట్ చేసిరు. అయినప్పటికీ కూడా రాలేదు. అయితే తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో ఎవరైతే మన ఉస్మానియా గడ్డ మీద విద్యార్థులంతా ఏకమై అక్కడ పోరాటంలో పాల్గొన్నారు, మలిదశ ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఈ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మీద వాళ్ళకందరికీ ఒక ఏంటంటే వాళ్ళలో ఈ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు రాదు, ఇంకా మనమే మళ్ళీ ఒక పార్టీ ఏర్పాటు చేసుకోవాలి అనేసి మన తెలంగాణ రాష్ట్రం మీద మరొక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసిరన్నమాట. మన హెచ్ సునీల్ గారు హైకోర్టు న్యాయవాది, అడ్వకేట్. తను ఈ అన్ని తెలంగాణ ఉద్యమంలో మరో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. చాలా మంది ఉన్నారు తెలంగాణ మన ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు చాలా మంది, మా పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కలిసే ప్రభుత్వం మీద ద్వంద్వ వైఖరిని భరించలేక మరో పార్టీని ఏర్పాటు చేసుకొని బయటకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా అక్క, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ ఆల్రెడీ ఉన్నాయి కదా ఇక్కడ. ఉన్నాయి కానీ ఎన్నికల వరకు మాత్రమే ఒక రకంగా మాట్లాడతారు తమ్ముడు వీళ్ళందరూ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటావా, వాళ్ళు మనకు ఒక ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు అనేది ఒక అభిమానం మాత్రం ఉంది కానీ వాళ్ళందరిలో ఏ ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళు ఎవరు లేరు. మలిదశ ఉద్యమంలో పోరాడిన నాయకులు ఎవరున్నారు? ఎవరు లేరు. రేవంత్ రెడ్డికి ఉద్యమానికి సంబంధం లేదు, అసలు సంబంధమే లేదు. ఆయన ఏ రోజున మీరు
మీరందరు చూడని వాళ్ళ, మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలే కదా. అవునవును. మరి ఆ రోజు ఎవరైనా పాల్గొన్నారా? పాల్గొనలేదు. ఓకే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా తెలంగాణ ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి అనేసి మనము ఆయనను ఎన్నుకున్నాం, ఒక సీఎం గా చేసుకున్నాం. అయినప్పటికీ కూడా నిరుద్యోగుల పట్ల ఇలాంటి వైఖరి చూపిస్తే వాళ్ళని కూడా పక్కకు పెట్టడానికి ఎవరు వెనుకాడరు. ఎందుకంటే ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ప్రజలకు చేసింది ఏమీ లేదు, నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదు. అసలు ఇవన్నీ ఉచితాలు కూడా అవసరం లేదు తమ్ముడు. మా ఎజెండా ఒకటే, ఉచిత విద్య, ఉచిత వైద్యం. ఇవి రెండు ప్రజల్లోకి తీసుకెళ్తే మనం అసలు ప్రజలకు మనం మిగిలిన ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఉచిత పథకాలు అవసరం లేదంట. ఉచిత పథకాలు అవసరం లేదు. వాడు ఒక ఏంటంటే వాడు ఎట్లా చెప్తాము, సమాజానికి విద్య వైద్యం అవసరం అని చెప్తాను. అంతే, విద్యా వైద్యం రెండు మాత్రమే. మంచి స్థాయిలో మంచి నాణ్యత గల విద్యను, నాణ్యత గల వైద్యాన్ని ఉచితంగా అందించి రైతును ఆదుకుంటే ఈ మూడింటితోనే మన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. అంతే. మిగిలిన ఈ ఆడవాళ్లకు 2500 ఉచిత ఫ్రీ బస్సు, గ్యాస్, ఇవన్నీ ఎందుకు తమ్ముడు? ఇవన్నీ ఇస్తే మనం కూడా వాళ్ళు మొత్తం ఏం పని చేయకుండానే వాళ్ళు లాగా తయారైపోతారు. మరి అలాంటప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక ఇంట్లో 4-5 ఉన్నారు అనుకుందాం, ఓ ఇద్దరికి పెన్షన్ వస్తుంది, ఓ ఇద్దరికి నిరుద్యోగ భృతి వస్తుంది, ఒక ఆడ మనిషికి 2500 వస్తుంది, సరిపోయి వాళ్ళకి పొద్దుంటుంది కదా. ఇక ఉద్యోగం చేయని అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. మనకి చదువు ఎందుకు, ఉద్యోగం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? వాడి బాధ్యతలు ఎక్కడి నుంచి తీరాలి అని వాడు అంటే సరిపోతుందా? మనం ఉచితాలు ఇచ్చుకుంటూ పోయి ప్రజలను సోమరులు చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకే మా పార్టీ ప్రెసిడెంట్ గారిది ఒకటే, ఏంటి అంటే ప్రజల్లోకి మన పార్టీ ఎలా వెళ్ళాలి అనే దానికంటే ప్రజలకు మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చెయ్యాలి అనేదే ఒక ఆలోచన తనకి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రజలకి మనం ఇవన్నీ ఉచితాలు పక్కన పెట్టి ఇవి రెండు ఇచ్చి రైతుకి సరిపడటువంటి ఆయనకు కూడా మనకు హెల్ప్ మన పరంగా చేస్తాయి. గిట్టుబాటు ధరలే కావచ్చు, నాణ్యమైన విత్తనాలే కావచ్చు, ఇవన్నీ మనం సరిగ్గా ఇవ్వగలిగితే మనం వీళ్ళ ముగ్గురిని ఆదుకుంటే మన ఏమంటారు, మన తెలంగాణ ఒక సస్యశ్యామలమైన రాష్ట్రంగా తొందరలోనే ముందడుగేస్తుంది. డెవలప్మెంట్ అవుతుంది. యా, డెవలప్మెంట్ కాలేదంటారు తెలంగాణ. ఎక్కడ తమ్ముడు, ఎక్కడ దక్కడనే అసలు మీరు కూడా ఒక ఏమంటారు, ఒక ఆదిలాబాద్ ప్రాంతంలో ఒక చివరి ఆ రూట్ లో ఉన్న పర్సన్ మరి కరెక్ట్ వాటర్ వస్తున్నాయా? అక్కడ కరెక్ట్ వాటర్ అనేదే లేదు. నెక్స్ట్ ఏవైతే మన ఆంధ్రప్రదేశ్ చుట్టూరా అంటే మన తెలంగాణ ప్రాంతీయ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, చివరి జిల్లాలు, ఆ జిల్లాలో సరియగు అసలు వచ్చిన నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి? ఆ నిధులు ఇప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలకు సరిపడ నిధులు ఖచ్చితంగా ప్రభుత్వం కేటాయిస్తుంది. మా ఏర్పరిచిన నిధులన్నీ ఎక్కడ పోతున్నాయి? సరి అయిన రోడ్లు లేవు, సరి అయిన పాఠశాలలు లేవు. పాఠశాలలు ఉన్నా కూడా పిల్లలకు సరిపడ సౌకర్యాలు, అంటే ఒక పాఠశాలకు పోయి చదువుకొని రాగానే అయిపోదు కదా, అక్కడ కరెక్ట్ సౌకర్యాలు కూడా ఉండాలి పిల్లలకు అవసరమైన. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ పాపం రోడ్డు మీద పడుతున్నాయి, పిల్లలు లేక అసలు తల్లడిలో పోతున్నారు. ఒక స్కూల్లో దాదాపు 10-12 మంది పిల్లలు ఉన్నారు, అందరు ప్రైవేట్కి వెళ్తున్నారు. అసలైన కారణం ఏంటి? అక్కడ సరి అయిన సౌకర్యాలు లేకపోవడం వల్ల. సరి అయిన సౌకర్యాలు కల్పిస్తే పిల్లలు ఎందుకు ఇక్కడ వేయరు చెప్పండి? మనం సరి అయిన సౌకర్యాలు కల్పించిన తర్వాత ఇక్కడే వేయండి అంటే ఎందుకు వేయరు? వేస్తారు ఖచ్చితంగా. అక్కడ మా పిల్లలకు ఇలాంటి ఇప్పుడు వర్షాకాలం వస్తుంది తమ్ముడు, వర్షాలు కురుస్తాయి, అక్కడ స్కూల్ కరెక్ట్ గా ఇప్పుడు పిల్లలు వాష్రూమ్కి వెళ్ళాలన్నా అవి నీట్ గా ఉండాలి. అవి నీట్ గా లేకపోయినా అక్కడ ఏమంటారు మధ్యాహ్న భోజన పథకం దగ్గర అక్కడ నీట్ గా లేకపోయినా పిల్లలకు అంటువ్యాధులు అనేవి వచ్చేస్తాయి. అది ప్రాణాలు తీసేటటువంటి అంటువ్యాధులు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఒక పాఠశాలకు కానీ పాఠశాలలో ఉన్న పరిసర ప్రాంతాలలో సరే నీట్ గా ఉండి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పించిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ కి ఎందుకు వెళ్తారు? ఈ రోజు చిన్న చితక జాబులు చేసినోడు కూడా ఒక ప్రైవేట్ సెక్టార్ లో ఉన్నటువంటి జాబులు చేసుకుంటూ కూడా వాళ్ళు ఖచ్చితంగా పెద్ద పెద్ద స్కూల్లో వేయాలి, మంచి స్కూల్లో వేయాలి అనే దానికే పోతున్నారు. మన గవర్నమెంట్ స్కూల్ కంటే ఎక్కువ నాణ్యమైన విద్య ఎక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో లభించదు. కాకపోతే ఏంటంటే
అక్కడ సరి అయిన సౌకర్యాలు లేకపోవడం వల్ల అంటే వీళ్ళు ప్రైవేట్కి వెళ్తున్నారు అంతే. అదంతా ఎక్కడిది? మన అధికారుల మన ప్రభుత్వం నిర్లక్ష్యమే. అంతే, అధికారుల నిర్లక్ష్యమే. ఇదంతా కరెక్ట్ గా ఉంటే కూడా ఎందుకు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత తన నియోజకవర్గంలో అన్ని పాఠశాలలు కరెక్ట్ గా ఉన్నాయా అని ఏ ప్రతినిధి వెళ్ళి చూస్తున్నారా? పిల్లలు ఎంతమంది ఏ రకంగా చదువుతున్నారు, స్కూల్లో సరిపడనటువంటి టీచర్లు ఉన్నారా, ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు, అది ప్రతి ఒక్కటి చూసుకోవాలి కదా. ఎక్కడ ఏ రోడ్లు సరిగ్గా ఉన్నాయా, పిల్లలకు సరి అయిన విద్య అందుతుందా, నాణ్యమైన వైద్యం అందుతుందా, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఖచ్చితంగా ఉండాలి అంటారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కరెక్ట్ గా ఉన్నాయా? ఎందుకు కరెక్ట్ గా ఇక్కడనే ఇస్తే లక్షలు ఖర్చు పెట్టి అక్కడ జనాలకు సోక అయితే కాదు కదా. మరి అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు సరి అయిన సౌకర్యాలు ఖచ్చితంగా కల్పించాలి. సరి అయిన సౌకర్యాలు కల్పించినప్పుడు ప్రభుత్వం విఫలం అయినట్టే కదా. ఓకే అక్క, మరి మీరైతే ఏదైతే చెప్తున్నారో సరే, గత ప్రభుత్వం మనం బీఆర్ఎస్ ప్రభుత్వం అలా చూసాము 10 సంవత్సరాలు. మరి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఎందుకు ఇంత దారుణంగా మనం చూస్తున్నాం? ఇప్పుడు వచ్చి ఇది కూడా 8 నెలలు అవుతుంది తమ్ముడు. దాన్ని సెట్ చేసుకోవడానికి 1, 2 నుంచి 3 నెలల టైం పడుతుంది. ఎవరికైనా పడుతుంది, 2-3 నెలలు పడుతుంది. ప్రతి ఒక్క ప్రతి ఒక్క శాఖకు సరి అయిన అధికారులు ఉన్నారు కదా. ఉన్న తర్వాత కూడా ఎందుకు లోపం? మీరు హైలైట్ ఏంటంటే డెవలప్మెంట్ చేసుకోవడానికి విద్యా వైద్యం కావాలని చెప్తున్నారు. తెలంగాణకి విద్యాశాఖ మంత్రి లేరు కదా. విద్యాశాఖ మంత్రి లేరు, ప్లస్ వైద్యానికి కూడా ఇప్పుడు ఎవరు లేరు కదా. వైద్య శాఖ కూడా ఎవరు లేరు కదా. పరిస్థితి మన తెలంగాణలో కనిపిస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు మంత్రి అయినంత మాత్రాన సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండరా? రోజు ఈ పార్టీ మీద ఆ పార్టీ మీద ఈ పార్టీ దుమ్మెత్తి పోసుకోవడము, మేము ఇది చేసినాం అని చెప్తున్నారు. కానీ ఎవరైనా నాయకులు మీ ఇళ్ళకెళ్ళి తెచ్చితే పెట్టట్లేదు కదా ప్రజలకు. అదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము ప్రజలు పెట్టడానికి మీకు వచ్చిన బాధ ఏంది? ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసే మీరు జీతభత్యాలు. ఇంకా అవసరమైతే మీరు బతుకుతున్నది ప్రజల సొమ్ముతోని, మీ సొమ్ముతోని ప్రజలు బతకట్లేదు కదా. వాస్తవమా కదా? మరి అలాంటప్పుడు ప్రజలను డెవలప్ చేసే ఆలోచన ఒకటి పెట్టుకోవాలి. కానీ మీరు ఆ పార్టీ వస్తే ఎంత, ఈ పార్టీ పోసుకోవడం అని చెప్తున్నారు కదా. ఏదైతే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, ప్రధానమైన పార్టీలే కానీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. అవి అలాంటి పనికిరావు. ప్రజల సొమ్ముతోనే మనం బతుకుతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరికీ కార్లు కావచ్చు, అలవెన్స్ కావచ్చు, డ్రైవర్ జీతభత్యాలు కావచ్చు, వీళ్ళ జీతభత్యాలు కావచ్చు, వీళ్ళకి వచ్చే ఉచిత సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి గవర్నమెంట్ ఇస్తుంది? కరెక్టే. వీళ్ళకి ఎక్కడి నుంచి పోతున్నాయి ఇవన్నీ? సాధారణ ప్రజలు కట్టే, ప్రతి ఒక్కరు కట్టే పన్నుల నుంచే కదా మీరు చెల్లించుకునేది జీతభత్యాలు. మరి మీరు జీతాలు పెంచుకుంటారు. మరి మీరు జీతాలు పెంచుకునే బదులు నలుగురు ఇంకొక ప్రభుత్వ అధికారులను కావచ్చు, ఇంకో ప్రభుత్వ శాఖల్లో కావచ్చు అధికారులను ఇంకెక్కువ మంది నియమించండి. నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి కదా. ఇంకొకటి ఏంటంటే మన మోతీలాల్ నాయక్ గత 9 రోజులు ఆయన అమర నిరాదీక్ష చేశారు. గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. కనీసం రేవంత్ రెడ్డి స్పందన ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటారు? అదే కదా. ఇప్పుడు గత ప్రభుత్వం అంటే సరే అది చేసింది, నిర్లక్ష్యం చేసింది, స్పందించాలి కదా. ఆ దారి పట్టింది. మరి రేపు మీకు కూడా చెప్పలేదు, మీరు ఇలాంటి నిర్లక్ష్యమే వహిస్తే ప్రజలు మరోసారి మీకు కూడా బుద్ధి చెప్తారు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ కి ఎలా బుద్ధి చెప్పారో మీకు అలాగే బుద్ధి చెప్తారు. కానీ బుద్ధి చెప్పేటప్పుడు ఇక్కడ ఏంటంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే నిర్లక్ష్యం ఒక బుద్ధి చెప్పాలనుకుంటే విద్యార్థులు పాపం క్యాంపస్ స్టూడెంట్స్ కావచ్చు, డిఎస్సి స్టూడెంట్స్ కావచ్చు, Group 1, Group 2 స్టూడెంట్స్ విద్యార్థులు అంతా కలిసి టీఎస్పీస్ ముట్టడి చేస్తుంటే మధ్యలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు పట్టుకొని అంటే ఎందుకు ఆ ఆందోళన చేస్తున్నారు? లోపల అవకాశం వచ్చిందనా, లేకపోతే కావాలనా, లేకపోతే ఒక్కొక్క నిమిషం విద్యార్థుల ప్రేమ పైన, లేకపోతే వాళ్ళ పార్టీ ఇంకా పైన బలోపేతం కావడానికి? ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 8 నెలల లోపు వీళ్ళు చేయలేరని వచ్చేసి ఇప్పుడు మాలాంటి వాళ్ళు చేసిర్రు, టీఎస్పీఎస్సీ ముట్టడి చేసిర్రు, ఆందోళన చేపట్టిరు అంటే ఓ పద్ధతి ఉంది. వాళ్ళు చేయడానికి అసలు అవకాశమే లేదు, వాళ్ళకి అధికారమే లేదు. ఎట్లా చేస్తారు చెప్పండి? వాళ్ళు చేస్తున్నారు కదా. రైట్స్ ఎక్కడ? 10 సంవత్సరాలు ఏం చేసిర్రు? నిద్రపోయిరా?
బిఆర్ఎస్బి అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ పోయిర్రు? విద్యాశాఖ మంత్రి ఏం చేసింది? ఆవిడ ఏమంటారు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి పార్టీ ఆఫీస్ పక్కనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మీరు యూట్యూబ్ లో ఒకసారి సెర్చ్ చేయండి. ఆవిడ ఆఫీస్ పక్కనే ఇళ్ళకెళ్ళి చూస్తే గవర్నమెంట్ స్కూల్ కనిపిస్తుంది. అసలు ఆ గవర్నమెంట్ స్కూల్ అధ్వాన్నం పరిస్థితిలో ఉంది. ఎన్ని ఛానల్స్ చూపించలేరు. మేడం గారి పక్కనే ఉన్నది, ఆఫీస్ నుంచి చూస్తే ఇట్లా తొంగి చూస్తే కనిపిస్తది అని. మరి ఎందుకు చేయలేరు? అప్పుడు వాళ్ళ హయాంలో చేయలేని పనులు చేయలేమన్నప్పుడు సైలెంట్ గా ఊరుకోవాలి. అంతేగాని ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని గెల్లుమని గెల్లడానికి వస్తే ఎవరు ప్రజలు చూస్తూ కూర్చోరు. అంత ఎడ్డి దద్దమ్మలు ఎవరు లేరు. ప్రజలు చాలా షార్ప్ తమ్ముడు. వాళ్ళు నిరక్షరాస్యులు అయినప్పటికీ కూడా చాలా షార్ప్ గా ఉంటారు. నువ్వు నేను కూడా లెక్కలు చెప్పలేము. అంటే నువ్వు నేను కూడా మనం మాట్లాడలేము. వాళ్ళ ముందుకు వెళ్తామా? వెళ్ళలేము. అసలు వాళ్ళకి ఆ రైట్స్ లేనే లేవు. నేను అదొకటే చెప్పగలుగుతా. బిఆర్ఎస్ పార్టీకి రైట్స్ లేవు. ఎలా ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసిరు? ఒక్కరు కూడా ధర్నా చేయనీయలేరు. ఫస్ట్ ఈ రోజు కనీసం రేవంత్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీ ముట్టడి అయినా మేము చేసినప్పుడు అసెంబ్లీ ముట్టడి చేస్తాము, ఇప్పుడు టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తాము. ఆ చేసినప్పుడు కనీసం అది చేయడానికి ఒక అవకాశం అని ఉంది. కనీసం ఆ రోడ్డు మీదకి కూడా రానియలేరు టీఆర్ఎస్ ప్రభుత్వం. రానిచ్చారా? డైరెక్ట్ లాఠీ చార్జీలు చేశారు. మీకు ఆ రైట్స్ ఎక్కడవి? ఒక లాఠీ చార్జ్ చేపించే రైట్స్ ఎక్కడవి మీకు? మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ప్రత్యేక తెలంగాణలో ప్రతి ఒక్కరు బాగుపడాలనే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. ఈ రోజు వచ్చి మీరు మొత్తుకునే రైట్స్ ఎక్కడవి? మొన్న మేము అనుకుంటున్నాం, అసలు మొన్న రాకేష్ రెడ్డి కానివ్వండి, గెల్లి శ్రీనివాస్ కానివ్వండి, వచ్చి అక్కడ ఏదో హైరానా చేసేస్తున్నారు. ఇంకోటి, ఈ ఛానల్స్ వేసే వాళ్ళు కూడా మరి నిరుద్యోగులలో కొట్లాడుతున్నారని చూపారు. వాళ్ళకు మద్దతుగా ఈ పార్టీ వచ్చింది, ఆ పార్టీ వచ్చింది, ఇలాంటి ప్రాంతీయ పార్టీలు ఒక 4-5 ఉన్నాయి. మరి ఆ పార్టీని చూపారే, వాళ్ళు కొట్లాడతలేరా? ఎందుకు అరెస్ట్ చేస్తారు మరి? ఇది మొత్తం ఇది రాజకీయ నాటకమే అంటారు. అంత నాటకమే. రేపు మళ్ళీ ఈ రోజు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ చేసినట్టు చేస్తారు. రేపటి రోజున మళ్ళీ వీళ్ళు అధికారంలోకి రావాలి అంటే ఇదంతా నాటకీయం ఒకటి చెయ్యాలి. ఎట్లా చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాము? వాళ్ళే ఉండే కదా మొన్నటి వరకు 10 సంవత్సరాలు వాళ్ళే ఉండే. ఒక్కసారి రాలే, ధర్నకు రాలే, ఏం రాలే. మనం ధర్నా రావడం పక్కన ఇచ్చిపెట్టండి, కనీసం చేయడానికి అవకాశం కూడా ఇవ్వలేరు కదా. అసలు ధర్నా చౌక లేకుండా చేసిరు. ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులు ఆత్మహత్య చేస్తున్నప్పుడు మన బోర్డా సునీల్ కావచ్చు, ఆయన మందు తాగుతూ పాపం వీడియో తీసి లైవ్ లో నేను చచ్చిపోతున్న కేసీఆర్ ను వదలకండి అని ఒక మాట చెప్పిన, కనీసం ఆయన దగ్గర పోయి పరామర్శించలేదా, మాట్లాడలేకుండా అలాంటి విద్యార్థులు ఎందరో. మరి ఎందుకు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన వాళ్ళు అలాంటి చేయట్లేదు? చేయనప్పుడు ప్రజలు కూడా ఎందుకు ఈ రోజు ఎంత మంది యువతను చూస్తున్నాము, జై టిఆర్ఎస్ అంటారు, జై కాంగ్రెస్ అంటారు. అరే అయ్యా, మీ జీవితాలు రేపు పొద్దున మీరు నాశనం అవుతున్నారు. మీకు కొంచెమన్నా ఆలోచన ఉందా? రేపటి రోజున ఇవన్నీ ఉచితాలు ఇస్తే రేపటి రోజున మీ పిల్లలు ఎలా బతుకుతారు? రేపు మీ పిల్లలు, మీ పేరెంట్స్ కు మీరు ఎట్లా వైద్యం చేయిస్తారు? ఆ ఒక్క సోయి లేదా వీళ్ళకి? చదువుకున్నారు కదా, ఇంకిత జ్ఞానం కొంచెం ఉంది కదా, ఆలోచించే విజ్ఞానం ఉంది కదా. మరి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు యువత అంతా? ఎందుకు టిఆర్ఎస్ అంటున్నారు? టిఆర్ఎస్ వద్దు, ఇవి వస్తే ఇలా మళ్ళీ ఇలాంటి బ్రతుకులే అవుతాయి అనే మరో రాచరిక పాలన, మరో రాచరిక వ్యవస్థ వద్దనే కదా దాన్ని బొందబెట్టింది. బొందబెట్టినప్పుడు మళ్ళీ ఈ రోజు ఆ పార్టీతో అవసరమే లేదు మనకి. ఓకే అక్క, బిఆర్ఎస్ పార్టీతో అవసరం లేదంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన పార్టీని ఇప్పుడు మనకు ఏదైతే టీఎస్పీఎస్ ముట్టడి చేసినప్పుడు ఈ అమ్మాయి కనిపిస్తుంది కదా, సింధు అమ్మ పాప ధర్నా చేసి ఆమె నడి రోడ్డు పైన ఏదైతే మా టీఎస్పీఎస్ ముట్టడి చేసి చాలా ట్రోల్ చేశారు. ట్రోల్ చేసి ప్రత్యేకించి తీర్మార్ మల్లన్న గారు ఒక శంకు అని ఒక మాటలు మాట్లాడారు, ఒక మహిళా శంకిని అని. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఒక మీరు మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, చూసి చెప్పండి ఒకసారి, మెసేజ్ ఇవ్వండి. అయ్యా తీర్మార్ మల్లన్న గారు, మీరు ఒక జర్నలిస్ట్, ఎంతో మందిని చూస్తూ వస్తుంటారు. అసలు మీరు అలా మాట్లాడడం ఒక్కసారి సబబేనా? మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? ఈ రోజు మీరు ఒక ప్రభుత్వ ఏమంటారు ఎమ్మెల్సీగా ఎన్నిక కాగానే మీ ఆలోచనలు అన్ని మారిపోతాయా అండి? అసలు ఆ అమ్మాయి అంటే ఆ రోజు అధికారంలో ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వము, కేటీఆర్ గారిని కలిశారు.
ఈ మొన్న మీరు అధికారంలోకి రాకముందుకు న్యాయం చేయాలి, టిఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చేస్తుంది అని మీ దగ్గరికి కూడా వచ్చింది. అంటే మీ దగ్గరకు వచ్చింది, అక్కడ కూడా వెళ్ళింది కదా. అంతట వెళ్తే అట్లా ఎలా అంటారండి పెయిడ్ ఆర్టిస్ట్ అని? మీరండి పెయిడ్ ఆర్టిస్ట్. ఏ రోజున అసలు చెప్తానండి, ఒక హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల సంఘానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్న నేను కొంతమంది ఆడవాళ్ళ జీవితాలకు సంబంధించి మీ లైవ్ లో టెలికాస్ట్ చేయడానికి ఎన్నో వందల సార్లు ఫోన్ చేశాను. మీరు కేసీఆర్ ఫోన్ ఎత్తకపోతే అక్కడ స్క్రీన్ మీద నంబర్ పెట్టి కాల్ చేస్తారు. మరి మీరు ఫోన్ ఎత్తారండి, మరి మిమ్మల్ని మేమేం చేయాలండి? అసలు ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకరిని అనే ముందు, ఒకరిని ఏలెత్తి చూయించే ముందు మిగతావి మనల్ని చూయిస్తాయి కదా. మరి మన పరిస్థితి ఏంటి? మనం వేలెత్తి చూయించకుండా చేసుకోవాలి అని చెప్పాలి. ఒక అమ్మాయిని అలా ట్రోల్ చేపిస్తే మీకు వచ్చేదెంత? మీకు ఎంత లాభం వచ్చిందండి? ఇంకెప్పుడు కూడా ఒక అమ్మాయిని వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు, వీళ్ళు ఈ ఆర్టిస్టులు అంటే నీ దగ్గరకు కూడా వచ్చింది, నువ్వు కూడా పే చేసావా ఆ అమ్మాయికి? నువ్వెంత పే చేసావు? ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. ఒక అధికారం రాగానే పెత్తనం చెలాయించడం కాదు. మెయిన్ ప్రజల కోసం ఆలోచించండి. ఇన్ని తప్పప్పులు చూపించే మిమ్మల్ని కూడా తప్పప్పులు చూపించేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి విషయం ఏంటంటే అక్క, పేడ్ ఆర్టిస్ట్ మన శంకిన్ అని చెప్పారు కదా, తీర్మార్మల్ల గారు. కనీసం చాలా మంది నిరుద్యోగులు తన ఆఫీస్ లో వెళ్ళారు, క్యూ న్యూస్ ఆఫీస్. ఏంటంటే ఇంతకు ముందు ఏంటంటే చాలా మంది వస్తే అక్కడ నుంచి డైరెక్ట్ కేటీఆర్ కి ఫోన్ చేయడం, కేసీఆర్ కి ఫోన్ చేయడం, కవితను ఫోన్ చేయడం, ఎమ్మెల్యే ఎంపీకి డైరెక్ట్ ఫోన్ చేసేవాళ్ళు. మరి అంటే అప్పుడు ఆ పార్టీ లేదు, ప్రతిపక్షం అంటే ఈయన జర్నలిస్ట్ గా ఉన్నాడు. అంటే ఆ పార్టీని దించడానికి డైరెక్ట్ లైవ్ నుంచి కాల్ చేసేవాడు. ఒకవేళ అక్కడ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే స్క్రీన్ పైన నంబర్ వేసేవారు, చూస్తున్న వ్యూవర్స్ అందరూ మొత్తం అందరూ కాల్ చేయమని చెప్పేవారు. మరి అదే మొన్న రీసెంట్ గా వాళ్ళ బిల్లు మొత్తం గ్యాంగ్ మొత్తం పాపం నిరుద్యోగులు ఆయన దగ్గర మమ్మల్ని న్యాయం కావాలని వెళితే ఫోన్ చేయకుండా ఎమ్మెల్యే ఫోన్ చేయలే, ఎంపీకి ఫోన్ చేయలేదు. తన ఎమ్మెల్సీ, తన పార్టీ ఉండి మరి అక్కడ లెటర్ రాయడం ఏంది అక్కడ? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? లెటర్ రాస్తున్నారు అసలు అది అంటే ఏ కాలంలో ఉన్నారు? అదే అధికారం రాగానే ఆలోచన మారిపోతుంది తమ్ముడు. అధికారం రాగానే కొంతమంది ఉంటారు, ఇప్పుడు నికార్సుగా వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఓన్లీ అధికారం కోసమే వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అధికారం కోసం మాత్రమే వచ్చిన వాళ్ళు. నికార్సుగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి చెప్పు? నికార్సుగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? నికార్సుగా రేవంత్ రెడ్డి గారు నికార్సుగా వచ్చారు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు కొంతమంది ఇలాంటి వాళ్ళ వల్ల ఆయన కూడా మైండ్ సెట్ అనేది మారుస్తున్నారా, ఆయనని అలా చేస్తున్నారా మనకు తెలియదు. కానీ ఆయన వచ్చిండు, ఇంకా తెలంగాణకు కొంచెం మంచి జరుగుతుంది, మార్పు వస్తుంది అని అందరు అనుకున్నారు. ఏం మార్పు వచ్చింది? సేమ్ రెడ్ వచ్చే మొదలు పెట్టే. అంతే కదా? అంతే అంటారా? అంతే. సరే, మరి పరిష్కారం ఏంటి? ఈ విద్యార్థులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? మరి ప్రభుత్వం దిగి రావాలి. అసలు ఇప్పుడు ఇంతమంది మహిళలు కూడా అందులో ఎంతో మంది దెబ్బలు దాకినాయి, ఎంతో మంది ఏడుస్తున్నారు, గోసపడుతున్నారు, ఎంతో మంది ఇదవుతున్నారు. అసలు కొంతమంది అయితే చనిపోయి రేకంగా 30-35 సంవత్సరాలు వచ్చి 40 సంవత్సరాలు వచ్చి కూడా ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మిగిలి ఇన్ని సంవత్సరాలు వచ్చిన ఉద్యోగం లేని పెళ్లి ఎట్లా చేసుకోవాలని డైరెక్ట్ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. మరి అలాంటప్పుడు అంతమంది ఉసురు ఎవరికి తగులుతుంది? ప్రభుత్వాలకే కదా, అధికారులకే కదా. అసలు గవర్నమెంట్ అనేది ఇంత చెత్తగా ఎందుకు తయారవుతుంది? మిమ్మల్ని ఎన్నుకునేది నియోజకవర్గాలలో మీ పనులు సక్రమంగా నిర్వర్తించడానికి, అన్ని రకాల శాఖలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా అని చూడడానికి మంత్రులు ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఏడిపోతున్నారు. రోజు మీ మీటింగ్లు మీరే, మీ ఓపెనింగ్లు మీరే చేసుకుంటారు, మీ మీటింగ్లు మీరే పెట్టుకుంటారు, మీ చెత్త మీరే తిట్టుకుంటారు, మిమ్మల్ని మీరే కొట్టుకుంటారు. ఇదే సరిపోతుంది. మరి ప్రజలు ఎవరు పట్టించుకుంటారు? మరి అవసరం లేనప్పుడు మాకు ఈ ప్రజలు మేము చూడలేము అనుకున్నప్పుడు నికార్సుగా దిగిపోండి. మీకు ప్రజల నుంచి ఇవన్నీ పన్నులు కట్టి మీకు జీతభత్యాలు చెల్లించాల్సిన అవసరం ప్రజలకు కూడా లేదు. మీరు తింటున్న సొమ్ము ప్రజలది, ఆ తిన్నందుకు కొంత మీ జీవితాలను స్వార్థకతం చేసుకోండి. అంతేగాని ప్రజల సొమ్ము తిని ప్రజలను ఉసూరు అనిపించే పనులు మీరు చేయకండి. అదే కాకుండా సీతక్క గారు ఉన్నారు,
ఇంతకు ముందు గతంలో మంచి సామాజిక సేవకరు ఆమె, ఏదైతే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఇంత ఆందోళన చేస్తుంటే కూడా, విద్యార్థులపై దారుణంగా అరెస్టులు చేస్తుంటే కూడా ఎందుకు నోరెత్తి మాట్లాడారు? యాక్చువల్ గా సీతక్క అంటే మాకంటూ ఒక గుడ్ ఒపీనియన్ ఉంది తమ్ముడు. ఎందుకంటే మాది ఒక నక్సలైట్ ఏరియానే. ఇక్కడ మాది నర్సాపూర్ దగ్గర గోమారం. మా సైడ్ లో కూడా పరిచయం ఇవ్వలేదు, ఒకసారి పరిచయం ఇవ్వండి సార్. చెప్పండి, ఎక్కడ మీది? మాది మెదక్ జిల్లా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ, శివంపేట్ మండల్, గోమారం విలేజ్ తమ్ముడు. గోమారం విలేజ్. అక్కడ నుంచి ఎక్కడ వచ్చారు మీకు? ఇక్కడికి బోరంపేట్. మీ సార్ పేరు? సీతారాం రెడ్డి. సీతారాం సార్ ఏం చేస్తారు? బిజినెస్ అండ్ అగ్రికల్చర్ రెండు ఉన్నాయి మనకి. బిజినెస్ అండ్ అగ్రికల్చర్. అంటే రాజకీయంలో మీరు ఎలా వచ్చారు మరి? యాక్చువల్ గా నాకు రాజకీయం అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు తమ్ముడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మా ఫాదర్ కొంచెం పొలిటికల్ గా ఇన్వాల్వ్ అయిన ఫ్యామిలీ అన్నమాట మాది. సో నాకు నాన్నని చూసి 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 నాకు అసలు ఆ పాలిటిక్స్ అంటేనే విరక్తి వచ్చేసింది. అసలు నాకు పాలిటిక్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాకపోతే నేను ఫస్ట్ స్టార్టింగ్ ఐకేపీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తాను. ఆఫ్టర్ దట్ ఇంకా ఈ లోన్స్, బ్యాంక్, ఇవి మాకు మీటింగ్స్ ఇవే ఉండేటి అనమాట. ఏమున్నాయి ఇక బ్యాంకుకి వెళ్ళడం, మళ్ళీ ఆఫీస్ వెళ్ళడం, ఇంటికి రావడం, ఈ లోన్స్ ఇవ్వడం, ఇంతవరకే ఉండేది అనమాట. తర్వాత మేము ఏదైతే అక్కడ సాలరీస్ అనేటివి కరెక్ట్ గా ఉండేటి కావన్నమాట. ఉండేటి కాకపోతే మేము నిరసనలు చేసుకుంటూ ఇలాగే ధర్నాలు చేసాం. చాలా ధర్నాలు చేసాం, నిరసనలు చేసాం, ఆఫీసులు ముట్టడి చేసాము, కలెక్టర్ ముట్టడి చేసాము, వంట వార్పులు చేసాము. ఇవన్నీ చేసి ఇంకా మా శాలీల కోసం కొట్లాడుతూ ఎన్నో చేసిన తర్వాత మాకు కిరణ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి అని ఫ్రెండ్ ఉంటాడు. తను మంచిర్యాల పర్సన్. అయితే తను ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నమాట. తను ఒకసారి ఇట్లాగే కలెక్టర్ ముట్టడి చేసినప్పుడు తను జర్నలిస్ట్. మేడం మీరు ఇక్కడ ఉండి ఇక్కడే చేస్తే ఇక్కడ వరకే పరిమితం అయిపోతుంది, మీరు ఆర్టీఐ లోకి డిపార్ట్మెంట్ లోకి వస్తే బాగుంటది అనేసి ఆర్టీఐ లోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టీఐ నుంచి అన్నమాట అందులోకి తీసుకున్న తర్వాత అక్కడ ఒక డిస్ట్రిక్ట్ అంటే ఉమెన్ ప్రెసిడెంట్ గా తీసుకున్నారు. ఫస్ట్ డిస్ట్రిక్ట్ తీసుకున్నారు. ఇంకా ఆ తర్వాత మనం చేసే కార్యక్రమాలను బట్టి అవన్నీ చూసి రాష్ట్రం మహిళా అండ్ శిశు రక్షణ అధ్యక్షురాలిగా తీసుకున్నారు. అక్కడ ఆర్టీఐ ఒక 2018 నుంచి ఆర్టీఐ డిపార్ట్మెంట్ లో చేశాను. 17-18 నుంచి ఆర్టీఐలో చేసిన తర్వాత మళ్ళీ సందీప్ అన్నయ్య అని వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు. సందీప్ అన్నయ్య నుంచి మళ్ళీ హ్యూమన్ రైట్స్ లోకి వెళ్ళాను. ఇక అక్కడ నుంచి మహిళా కేసులు, మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, ఇవి అవినీతులు, అక్కడ ఇక్కడ జరిగే అక్రమాలు, ఇవన్నీ చూస్తూ ఇక వీటి మీదనే పోరాటం చేస్తూ వచ్చాను. ఇంకా ఈ దశలో జరుగుతున్నప్పుడే విఆర్పి పార్టీ నుంచి సునీల్ భయ్యా గారు పరిచయంతో, భయ్యా గారు ఏం కాదు సిస్టర్, మా నుంచి మీకు ప్రతి సహకారం ఉంటది, మనది ఇప్పుడు చిన్నదైనా కావచ్చు కానీ మనకంటూ ఒక హోప్ పెట్టుకొని మనం ముందుకు వెళ్దాము, ఉచిత విద్యా వైద్యం అనేది మన తెలంగాణ ప్రజలందరికీ అందేలా చూద్దాము, ఇది మనము ఈ ఒక ఎజెండాతోనే మనం ప్రజల్లోకి వెళ్ళాలి, రైతులను ఆదుకోవాలి, వాళ్ళకు గరిష్ట ధర ఇంత నియమించుకునేటట్టు, వాళ్ళకు సరి అయిన విత్తనాలు అందేటట్టు వాళ్ళకు కూడా చూద్దాము, ఈ మూడింటిని అభివృద్ధి చేస్తే మన తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది అనేసి సునీల్ భయ్య చెప్పడంతో ఒక పార్టీలోకి వచ్చాను. నేను అప్పటి వరకు నాకు పాలిటిక్స్ అంటే కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. సపోర్ట్ చాలా ఉంటది నాకు. మా హస్బెండ్, పాప, ఒక బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పాప CITU ఎంట్రన్స్ రాసి తనకి డెహ్రాడూన్ లో సీట్ వచ్చింది. అమ్మాయి అక్కడ సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది, డిగ్రీ కమ్ సివిల్స్ చేస్తుంది. BA హానర్స్ అండ్ BA హిస్టరీ 2 డిగ్రీలు చేస్తుంది ఒకే ఎట్ ఎ టైమ్ లో. వీటితో పాటు సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది. ఓకే అక్క, మీరు ఇంత రాజకీయంలో వస్తున్నారు, మీకు ఇంటి వాళ్ళ నుంచి ఎవరి నుంచి ఎక్కువ సపోర్ట్ ఉంది అంటే మీ రాజకీయంలో ఇట్లా తిరుగుతుంటాయి? నాకు హస్బెండ్ అంతే. అంటే కొందరు అంటే ఎందుకు అవసరమా అని ఇట్లా లేదు, ఎప్పుడు నా ఆలోచనలకు భిన్నంగా ఎప్పుడు తను అంటే డిసప్పాయింట్ అయ్యేటట్టు ఎప్పుడు మాట్లాడలేదు.
నేను అంత దూరం కూడా. బీఆర్పీ అనేది ఏంది ఫుల్ ఫామ్ అసలు ఏంది? విద్యార్థుల రాజకీయ పార్టీ తమ్ముడు. ఓన్లీ దీంట్లో విద్యార్థులు ఉండాలా లేకపోతే? లేదు, ఎవరైనా ఉండొచ్చు, కాకపోతే విద్యావంతుల పార్టీ కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ అని పెట్టాము. ఇప్పుడు మా పార్టీలో ఇప్పటి వరకు అందరు పిహెచ్డీలు చేసిన వాళ్ళు, పీజీలు, డిగ్రీలు, డాక్టర్స్, లాయర్స్ వీళ్ళే ఉన్నారు. ఇప్పుడైతే అంటే ఇక ఒక వాళ్ళకంటూ ఒక మోటో ఉంటే అన్ఎడ్యుకేటెడ్ అయినా పర్వాలేదు, కానీ విద్యా వ్యవస్థ కోసం ఏమంటారు, మన వైద్యం కోసం పోరాడేంత శక్తి మాత్రం అయి ఉండాలి. ఎవరైనా పర్లేదు, కాకపోతే మనకు ఖచ్చితంగా విద్యావంతులు అయితే మరో రకంగా ఆలోచిస్తారు. వీళ్ళ ఆలోచనకి వాళ్ళ ఆలోచనలకి భిన్నంగా ఉంటది. ఇంకోటి ఏంటంటే మన దేశంలో ఇంకొక వ్యవస్థ కూడా తీసుకురావాలి. ఒక 2-3 సార్లు వాళ్ళకు ఏజ్ ఎంత ఉన్నప్పటికీ 2-3 సార్లు వాళ్ళు ఒకసారి శాసనసభకు గాని, లోక్సభకు గాని, రాజ్యసభకు గాని ఎన్నిక అయ్యిరు అని అంటే ఆ తర్వాత వాళ్ళని రిటైర్మెంట్ ఇచ్చేసేయాలి. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి. ఈ రోజు ఇలాంటి వ్యవస్థనే ఉందనుకో, డబ్బున్నవాడు మాత్రమే రాజకీయాలకు వస్తాడు, రౌడీ మాత్రమే రాజకీయాలకు వస్తాడు. ఎందుకంటే రౌడీ అయితే నలుగురిని కొట్టైనా తెచ్చి పెట్టుకుంటాడు. అంటే వీళ్ళు మాత్రమే రాజ్యాలను పరిపాలించాలా, వీళ్ళు మాత్రమే రాజకీయంగా ఎదగాల, మిగతా వాడికి అవకాశం లేదా? డబ్బు లేని వాడు రాజకీయంలోకి రాకూడదా? అసలు ప్రతి ఒక్కరూ రాజకీయంలోకి రండి. మీకు ఏ పార్టీలో ఎవరికైతే రాజకీయ పరంగా ఎదగాలి అని ఆశ ఉన్నా, లేకపోతే విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను మార్చాలి, మనం ఉచిత విద్యా వైద్యం మన రాష్ట్రం అంతటా విస్తరించేలా చేద్దాం అనుకునే వాళ్ళు మా విఆర్పి పార్టీలోకి ఎప్పుడు వచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. మా సునీల్ అన్నగారి మోటో కూడా ఇదే, ఆయన ఆశయం కూడా ఇదే. ప్రతి ఒక్కరిని మన ఇంట్లో మనం ఏమనుకుంటారు, మన తల్లిదండ్రులు మన పిల్లలు విద్యావంతులుగా ఎదిగి మంచి జాబ్ చేసుకుంటే చాలు. అందరూ జాబ్ చేసుకుంటూ పోతే ఇలాంటి రౌడీ పనులు చేసే వాళ్ళు ఏమంటారు, డబ్బున్నోళ్ళు వీళ్ళు మాత్రమే ఇంకా అంటే ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎవరైతే రాజకీయ నాయకులుగా ఉన్నారో వాళ్ళ పిల్లలు మాత్రమే ఇందులోకి వస్తారు. మరి మిగతా వాళ్ళకి అవకాశం లేదా? ఉంది. అందుకే మిగతా వాళ్లకు మా పార్టీ తరఫున మేము అవకాశం ఇస్తాము. ఎవరైనా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా అంటే మాతో కలిసి పోరాడండి. మన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాము. మన నిధులు, మన నియామకాలు, మన నీరు మనమే మరీ పొట్లాడి మనం తెచ్చుకుందాము. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఓకే అక్క, మీరు ఏదైతే చెప్తున్నారో మా నీళ్లు నియామకాలని, ఇలాంటి విషయాలు చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అలా చెప్పుకుంటూనే గెలుచుకుంటూ వస్తుంది. మీరు కూడా గ్యారంటీ ఏంది, మీరు ఇలా ఇస్తారు మరి భవిష్యత్తులో మీరు ఆల్రెడీ అవకాశాలు ఉన్నాయా? లేదు తమ్ముడు, అలాంటివి ఏమీ లేవు. మా పార్టీ ఏదో మాది మేమే చేసుకుంటాం. అంటే యాక్చువల్ గా ఒకటి ఉన్నది, ఇప్పుడు మనము పొద్దుంతా ఎక్కడనో వెళ్ళేసి వస్తాం, సాయంత్రం వరకు మన ఇంటికి మనమే వస్తాం. మన పక్కింటికి పోం కదా, మన ఇల్లు బాగాలేదని పక్కింటికి పోతామా? పోం కదా. అట్లా అని ఈ రోజు మన పార్టీ ఏది ఉంటుందో మన పార్టీలో మనం ఉంటాము. అట్ట పోయేటోళ్ళు వాళ్ళ అవసరాల కోసం పోతారు. ఇప్పటి వరకు సంపాదించిన దొంగ సొమ్ము అంతా ఇప్పుడు వేరే పార్టీలలో అధికారం లేదు, సంపాదించుకున్న దొంగ సొమ్ము అంతా పోతుంది కదా. మరి అందుకే అది కాపాడుకోవడానికి ఇంకో పార్టీలో పోతారు. భయపడిన వాళ్ళు ఎప్పుడు అదే పార్టీలో ఉంటాడు. రాజకీయం ఎప్పుడు మన సొత్తు కాదు, అవునా కదా? ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి, ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనతో ఉండాలి. అంతేగాని మా పార్టీ చిన్నది కావచ్చు, ఎక్కువ వీళ్ళంత శక్తి సామర్థ్యాలు, వీళ్ళంత డబ్బు ప్రస్తుతం మా దగ్గర లేకపోవచ్చు, కానీ వీళ్ళలాగా అన్యాయం చేసే మనుషులు, వీళ్ళలాగా ఆలోచించే మనుషులు మాత్రం మా దగ్గర లేరు. అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆల్వేస్ ఎడ్యుకేటెడే తమ్ముడు. వాళ్ళు ఎప్పటికీ కూడా మంచి చేయాలనే చూస్తారు, నాతో పాటు ఇతరులు బతకాలి అని ఆలోచిస్తారు. వీళ్ళని ఇవాళ నేను, రేపు నా కొడుకు, తర్వాత మనమడు, ఇంతవరకే. ఇక ఇచ్చినోడికే 4 ఇచ్చుకుంటే 10 పోతాయి ఇంటింటికి. మరి మిగిలినోడు ఎప్పుడు అంటే పేదవాడు ఎప్పుడు పేదవాడుగానే ఉండాలి, అంటే పెద్దవాడు ఎప్పుడు పెద్దవాడుగానే ఎదగాల. మరి మీ చిన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఎప్పుడు ఎదగకూడదా? వాడికి ఒక అంటే వాడు ఏమిటో మన రాజ్యాంగంలోనే రాసింది తమ్ముడు, ఎవరైనా ఎన్నికలలో నిలబడొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అర్హులే. మరి అలాంటప్పుడు ఎవరైనా నిల్చుంటే, అవునా ఆమె నిల్చుందా, డబ్బు పెడుతుందా, అవునా, ఇట్లా అంటే డబ్బుంటేనే రాజకీయంలోకి రావాలి ఈ కాలంలో.
ఇలాంటి వ్యవస్థను మార్చాలి అన్నది సునీల్ అన్న గారి మెయిన్ ఆశయం అన్నమాట. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరూ రాజకీయంలోకి రావాలి. యూత్ వాళ్ళు Yes. అంటే ఒకప్పుడు అనేవాళ్ళు తలరాతను బ్రహ్మ కూడా మార్చలేడు, ఎవరు మార్చినా మార్చకపోయినా సునీల్ అన్న మారుస్తాడు. ఓకే ఓకే మనం అనుకుంటాము మనం ఇలా నిల్చోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఎన్నో ఏమంటారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అందులో మనకి ఒక బీఫామ్ ఇవ్వాలి పార్టీ తరఫున అంటే ఆలోచించడమే కాకుండా డబ్బులు ఇస్తారు, డబ్బులు కావాలి ఫస్ట్, వాళ్ళకి డబ్బులు ముట్ట చెప్తేనే మనకి బీఫామ్ ఇస్తారు. మా దగ్గర నుంచి ఇప్పుడు ఈ రోజు మేము నిల్చున్నాము, మా దగ్గర నుంచి ₹1 ఆశించకుండా నికాసుగా బీఫామ్లు ఇచ్చిన వ్యక్తి, దానికి మరి ఆయన కూడా దానికి తగ్గ వ్యక్తులనే సెలెక్ట్ చేసుకున్నాడు. ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర కాదు, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నైపుణ్యం, ఎన్నో విషయాలలో నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే విఆర్పి పార్టీలో ఉన్నారు. ఏదైతే మీరు ఫైనల్గా మనం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం బస్సు ఫ్రీ ఇచ్చింది అక్క మహిళలకు, మీరు ఒక మహిళగా మీరు ఏమంటున్నారు కోసం? యాక్చువల్గా అది ఒక ఉద్యోగినులకో లేకపోతే పిల్లలు ఎవరైతే కళాశాలలకు స్కూల్స్కి వెళ్తున్నారో అలాంటి వాళ్ళకైతే ఓకే, కానీ ఈ ఉచితాలు అనేటివి జనాలను సోమరులుగా తయారు చేస్తారు తప్పితే దీని నుంచి ఎలాంటి లాభాపేక్ష అనేది మనకు ఉండదు తమ్ముడు. దానివల్ల గవర్నమెంట్ కూడా నష్టపోతుంది కదా, దీనివల్ల గవర్నమెంట్ నష్టపోవడమే కాకుండా ఇప్పుడు వాళ్ళకు కూడా మళ్ళీ అప్పులకు వాటి కోసం ఇప్పుడు దీని మీద వచ్చే లాభాలు ఎక్కడనో మనకు సర్దుబాటు అవుతాయి వాళ్ళకు, అలాంటిది దీని మీద వచ్చే లాభాలు రాకపోవడంతో ఇంకో దగ్గర నుంచి మళ్ళీ ఎక్కువ అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి రావద్దు అంటే ఉచితాలకు స్వస్తి చెప్పాలి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చారు, వీళ్ళు కళ్యాణ లక్ష్మి లేకపోతే అంతకుముందు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కాలేవా? అయినాయా కాలేవా? అయినాయి. ఎవరి పరిస్థితి పిండి కొద్ది రొట్ట, ఎవరి పరిస్థితి తగ్గట్టు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు. నువ్వు ఇచ్చే ₹1,00,000 వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోతాయా? ఒక ఏమంటారు చిన్న తరగతి వాళ్ళకైతే బతుకమ్మ చీరలు ఓకే, అవి అయ్యో తమ్ముడు మేము ఐకేపీలో అప్పుడు వర్క్ చేసినప్పుడు స్టార్టింగ్ 2014, 15, 16 ఇవి ఉన్నాయి కదా, అప్పుడు మేము ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ పంపిణీకి వెళ్తాం, అవి దేనికి తెలుసా, అసలు ఒక పంట వేస్తాం కదా, పందులు రాకుండా బెదురు పెట్టడానికి తప్పితే అవి దేనికి పనికిరావు. ఇప్పుడు వీళ్ళు బల్క్ లో తీసుకుంటారు కాబట్టి అది 30-40 రూపీస్ పడుతుంది ఆ బతుకమ్మ చీర అనేది, అంటే మీకు ఎక్కువేం పడదు, అంతే అంతకు ఎక్కువేం పడదు, ఒక టిఫిన్ ఖర్చు అంతే. మనం పొద్దున ఇడ్లీ దోశ తింటే అంతే ఖర్చు అవుతుంది, అంతే ఖర్చు. ఒక చీరకు 500 అని వాళ్ళు లెక్కలు వేసుకొని చూపించుకున్నారు గవర్నమెంట్. మరి ఆ మిగిలిన డబ్బంతా ఎక్కడ పోయినట్టు? సరే మీరు 300 వేసుకున్నారే అనుకుందాం, 300 ఒక చీరకు 300 అనుకోండి, ₹30 చీర 300 పెట్టుకుంటున్నారు అనుకో, అంటే 10 రేట్లు ఎక్కువ పెంచినట్టే కదా. ఒకరికి ఇస్తే వాళ్ళకి 9 మెంబర్స్, దాని మీద ఎన్ని కోట్లు వీళ్ళు కాజేసిరు అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఆ చీరలు దేనికి? ఆ చీరలు ఈ ప్రభుత్వం పంచినప్పుడు దసరా పండుగ బతుకమ్మ పండుగ చేసుకోలేరా? దీని వల్ల ఎంత మంది అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయో మేము కళ్ళారా చూసినాం. ఇది కలెక్టర్ కి ఈ బాధ్యతలు, జిల్లా అధికారిగా ఆయన ఉంటారు కాబట్టి ఆయనకి బాధ్యతలు అప్పచెప్తారు. ఆయన ఏం చేస్తారు, మండలాలలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్లకు కావచ్చు, మండల ఎంపీడీఓలకు కావచ్చు, వీళ్లకు ఎంత ప్రెషర్ ఉంటదంటే వీళ్ళందరూ కలిసి ఐకేపీ మీద పడతారు, మెప్మా మీద పడతారు. ఆ ఉద్యోగినులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చుక్కలు చూపిస్తారు, పొద్దున్న 7 o'clock ఆడు ఉండాలి, 7 o'clock మీరు మీ ఇళ్లలోకి వెళ్ళాలి ఎవరు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఇళ్లలో పని చేసుకొని వీళ్ళ పిల్లలకు వీళ్ళ భర్తలకు వీళ్ళ బాక్సులు కట్టి వీళ్ళు ప్రిపేర్ అయ్యి ఎలా వెళ్తారు, ఎలా పంచుతారు? ఇవన్నీ చిల్లర పనులు కాకపోతే కరెక్ట్ పనులేనా? మీరు నిజంగా ప్రజలకు న్యాయం చేయాలి అనుకుంటే రండి, చేయండి. వాళ్ళకు ఉచితమైన విద్య, ఉచితమైన వైద్యం, 2 నాణ్యమైనవి అందించండి. ఉచితం అంటే ఉచితం కదా అనేసి గవర్నమెంట్ దాంట్లోనో బంజర్ దొడ్లు కొట్టినట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో కాదు, కార్పొరేట్ స్థాయిలో విద్యా వైద్యం అందించాలి, అది ప్రభుత్వ లక్ష్యం.
అంతేగాని మీరు ఇలాంటివి పెట్టి ప్రజలను ఏమంటారు నిరుద్యోగులుగా అలాగే ఉంచి వాళ్ళకు పెళ్లిళ్ళు కాకుండా చేసి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేటట్టు మీరే ప్రేరేపిస్తున్నారు. వాళ్ళని ఆత్మహత్యలు వాళ్ళకు వాళ్ళు చేసుకోవట్లేదు, ఈ ప్రభుత్వాలే ప్రేరేపిస్తున్నాయి. సరిగ్గా మీరు ప్రభుత్వాలు సరిగ్గా ఉంటే వీళ్ళందరూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? అందరూ కరెక్ట్ గా పనిచేస్తే వీళ్ళు ఎందుకు నిరుద్యోగులుగా మారుతారు? ఓకే అక్క, ఫైనల్గా చూస్తుంటే మీ పార్టీ బీఆర్పీ ఓన్లీ నిధులు నియామకాలు అన్నట్టు ఏదైతే విద్య వైద్యం ఏదైతే మనకు రైతులకు ఖచ్చితంగా వాళ్ళకి పంట పొలాలకు గిట్టుబాటు ధరలు ఇవ్వని చెప్తుంది. ఓకే అక్క, ఫైనల్గా చూస్తుంటే మనం ఏదైతే చూస్తున్నామో మరి రేపటి తదుపరి కార్యక్రమం ఏంటంటే రాష్ట్ర ఏదైతే విద్యాశాఖ మంత్రికి వాళ్ళకి చేస్తున్నారో మరి విద్యార్థులు డిఎస్సి మళ్ళీ ఒకసారి రెండోసారి ఆందోళన చేస్తున్నారు. నెక్స్ట్ మూడో కార్యక్రమం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా పెడుతున్నారు. మీ తరపు నుంచి మీ పార్టీ తరపు నుంచి ఎలాంటి విద్యార్థులకు మద్దతు ఉండబోతుంది? మా పార్టీకి నిరుద్యోగుల కోసం కావచ్చు, ఈ విద్యార్థుల కోసం కావచ్చు, ఈ వైద్యం పరంగా కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలటువంటి ఎటువంటి సమ్మెలు చేసినా కూడా మా పార్టీ తరపు నుంచి అందరికీ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది తమ్ముడు. అన్ని సమ్మెలలో మా వాళ్ళు పాల్గొంటున్నారు. సమ్మెలలోనే కాదు, ప్రతి ఒక్క ఏమంటారు ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎలాంటి పనులు జరగట్లేవో, జనాలకు నష్టం కలిగించేటివి ఎక్కడెక్కడ ఉన్నాయో, రోడ్లు కావచ్చు, మరమ్మతులు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ఏవైతే ఫంక్షన్స్ కావచ్చు, ఇవన్నింటి మీద కూడా మా పార్టీ వాళ్ళు ప్రతిరోజు గ్రౌండ్ లో వర్క్ వేయించుకుంటూ వస్తున్నారు. నిన్న కూడా జూబ్లీ హిల్స్ లో ఒక టెంపుల్ దగ్గర మొత్తం ఏంటంటే చుట్టుముట్టు బిల్డింగ్లను బడగొట్టేసి టెంపుల్ చుట్టూ అసలు ఏమీ లేదు. అక్కడ వెళ్ళి ఆ కార్పొరేటర్ తోని మా వాళ్ళు గొడవబడి, తమ్ముడు అనిల్ వెళ్ళి గొడవబడి అది ఇప్పుడు మరి రేపు ఇవాళ గోల్కొండ బోనాలు అవుతున్నాయి, నెక్స్ట్ సికింద్రాబాద్ బోనాలు అవుతాయి. అయ్యేటప్పుడు అక్కడ బోనాలు అవుతాయి. మరి వారం రోజులు కూడా లేదు అక్కడ. మొత్తం అవన్నీ కార్యక్రమాలు ఎప్పుడు చేపిస్తారు అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు బరిలోకి దిగి జేసీబీ పెట్టి 4 మనుషులను పెట్టి అక్కడ వర్క్ చేపిస్తున్నారు. అంటే ప్రతి ఒక్క చోట మా కార్యకర్తలు అక్కడ ఎక్కడెక్కడైతే సరిగ్గా పనులు జరగట్లేదో అక్కడ ఖచ్చితంగా అధికారులను నిలదీస్తున్నారు. అక్కడ పనులు జరిగేటట్టు చేయడమే కాకుండా దగ్గరుండి జరిపిస్తున్నారు. ఇది మా పార్టీ నాయకులు వీళ్ళకే కాదు, ఎక్కడ ఎలాంటి ఉద్యమాలు చేపట్టినా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకు మద్దతు ఇస్తాము. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇప్పటికైనా మీరు మేల్కొనండి. విద్యార్థుల రాజకీయ పార్టీకి కొంచెం సపోర్ట్ చేయండి. మీ అందరికీ మా అన్న సునీల్ అన్న ఎప్పుడో జాబ్ క్యాలెండర్ ని కూడా ఆయన తీసి పెట్టాడు. ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల ఏ శాఖలకు ఎక్కడెక్కడ ఎంతమందిని అక్కడ అపాయింట్ చేయాలి, ఎన్ని చోట్ల ఏ శాఖకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో, ఎన్ని భర్తీ చేయాలి అనేది కూడా తను ఆల్మోస్ట్ అంతా ప్రిపేర్ చేసి పెట్టాడు. మన ప్రభుత్వం కనుక ఒకసారి అధికారంలోకి వస్తే వీళ్ళందరికీ 100కి 200% ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్. మంచి సమయం ఇచ్చారు. మీ అమూల్యమైన సమయం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అక్క. చూసి ఉండండి. ఇదే అండి, ఏదైతే విద్యార్థులారా దయచేసి ఆత్మహత్యలు వద్దు, ఆత్మహత్యలు చేసుకోకండి. ఏదైతే మనం చూసామో గత 10 సంవత్సరాల్లో 1200 విద్యార్థులు అమరులైన అయిన వాళ్ళు మనం చూస్తున్నాం కల్లారా. మరి కంటి నిండా ఏడుస్తున్న శ్రీకాంతాచారి ఇప్పుడు కూడా మనకి ఇంకా గుర్తొస్తారు. పెట్రోల్ పోసుకొని తను అసలు పెయ్యి మొత్తం కాలుతుంటే కూడా జై తెలంగాణ నినాదం అని వదలలే. అలాంటిది గట్టి పోరాటం మన తెలంగాణకు, అది ప్రత్యేకించి తెలంగాణకి వస్తుంది. మరి దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఉద్యమాల్లో పాల్గొనండి కానీ ఆత్మహత్యలు మాత్రం పాల్గొకండి. అలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. ప్రతి ఒక్కరూ మీ పార్టీ ఖచ్చితంగా నిరుద్యోగుల కోసం బీఆర్పీ పార్టీ అక్కగారు చెప్తున్నారు, మా పార్టీ కూడా మద్దతు ఇస్తున్నారు చెప్తున్నారు. థ్యాంక్ యూ అక్క. మరి చూస్తూనే ఉండండి. కెమెరామెన్ రతన్తో నేను మీ జాడి లక్ష్మణ్.